నమస్తే ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తాళపత్ర గ్రంథాల జాతకాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మీకు కూడా నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ తాళపత్ర గ్రంథాల జాతకాలు వాస్తవమా అవాస్తవమా, అందులో ఉండే జాతకాలు నిజంగానే ఉంటాయా, దాని మీద మీ అనుభవాలు ఏంటి సార్? తాళపత్ర గ్రంథాల్లో జాతకాలని నాడీ జాతకం అంటారు. ఓకే. అది వైదేశన కోయిల్లో చాలా ప్రసిద్ధి. మన జాతకాలన్నీ గ్రంథాల్లో రాసి ఉంటాయి అంటూ ఉంటారు. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇవాళ కాదు, చాలా కాలంగా జరుగుతుంది. 10 ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. నేను వైదేశన కోయిల్ వెళ్ళాను, అక్కడ ఫేక్ అని తేలిపోయింది. హైదరాబాద్లో 2-3 సార్లు తిరిగాను, అది ఫేక్ అని తేలిపోయింది. తర్వాత తంజావూరు లైబ్రరీ, సరస్వతి మా లైబ్రరీ, అక్కడికి వెళ్ళాను, అది ఫేక్ అని తెలిసిపోయింది. అంటే ఎలా తెలిసింది మీకు అది ఫేక్ అని? మన జాతకాన్ని మనతోనే చెప్పించుకొని మనకే చెప్తారు వాళ్ళు. 12 కాండాలు అంటారు, ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క ఫీజు, జనరల్ కాండానికి ఒక ఫీజు తీసుకుంటారు. అలాగే మీకు పూర్వజన్మలకు సంబంధించిన ఇవి దోషాలు ఉన్నాయి, ఇవి చేయాలని చెప్పి పరిహార పేరుతో కొంత లాగుతారు. ఇవన్నీ జరిగినాయి. వైదేశన కోయిల్లో కూడా వాళ్ళు నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేసి నేను చెప్పాను, నేనే ఆస్ట్రాలజర్ని, నేను చెప్పేటైతే మీరు నా జాతకం చెప్పడం ఏమిటి అని చెప్పగానే వాళ్ళు నా డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. నేను వెనక్కి వచ్చేసాను. అప్పుడు జరిగిపోయింది, అలా జరిగింది. అంటే లేటెస్ట్గా ఒక అనుభవం ఉంది మాకు. మిత్రుడు నాగరాజు గారు నేను కలిపి ఇది రీసెర్చ్ కోసం ఇలాంటి ఏమైనా నిజంగా చెప్పారు అంటే మేము ఎంక్వైరీకి వెళ్తాం. అంటే తెలుసుకోవాలి, ఉందనుకోండి జనాలకు చెప్పాలి. మన ఉద్దేశం ఏంటి, తెలుసుకున్నది జనాలకు చెప్పడమే మన ఉద్దేశం. వాళ్ళని మన బోగస్ వాళ్ళు అయితే బోగస్ అని చెప్పడమే, ఫేక్ అని చెప్పడమే. జెన్యున్గా చెప్పేవాళ్ళు అనుకోండి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యాపేటలో లెక్చరర్ గారు వచ్చారు, శంకర మధుబాబు గారు అని. మనం ఈ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా చేశాను నేనే. ఆయన ఒక మాట అన్నారు, విజయవాడలో ఒక ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా నాకు జరిగింది, నాడీ జాతకం తాళపత్ర గ్రంథాల బట్టి చూసి చెప్పారు, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, నా పేరు అవన్నీ చెప్పేశారు అని చెప్పారు. అప్పుడు పేరు చెప్పొద్దండి, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి మన వ్యూవర్స్కి చెప్దాము అని చెప్పి అన్నాను నేను. ఆ తర్వాత నాకు యుఎస్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, అమెరికా నుంచి. మీ ఇంటర్వ్యూ చూశాను, మధుబాబు గారి ఇంటర్వ్యూ. అందులో విజయవాడలో చెప్పిన ఆయన పేరు ఏంటో కనుక్కోండి, నాకెట్లా విజయవాడలో ఒక ఆయన చెప్పారు, ఆయన చెప్పింది నాకు చాలా నిజంగా జరిగిందని చెప్పి ఆయన అన్నాడు. అన్నప్పుడు నేను ఈయన అడిగాను, పేరు ఏంటంటే ఆయన గోవిందరాజన్ ఆయన పేరు అని చెప్పి, విజయవాడలో ఉన్నారు అంటే ఫోన్ ఎత్తట్లేదు, ఆయన ఉంటారో లేదు తెలియదు అని చెప్పి అన్నాడు ఆయన. అట్లా గోవిందరాజన్ అనే పేరు ఈయన చెప్పిన తర్వాత ఆయనకి చెప్పాను, వైఎస్ ఆయనకి. ఈ గోవిందరాజన్ అంటే నాకు కూడా ఆయన చెప్పారండి, ఇలా ఏలూరు రోడ్లో ఆయన ఉంటారు అని ఆయన చెప్పాడు. ఇద్దరు చెప్పిన తర్వాత నిజంగా ఇది రాసే ఉందేమో అనుకుని నేను అనుకున్నాను. ఎందుకంటే జనాలు చాలామంది అప్పటికే చాలా ఫోన్లు వచ్చినాయి మనకి, ఒక 60-70 ఫోన్లు వచ్చినాయి. ఆయన విజయవాడ ఆస్ట్రాలజీ గురించి మాకు చెప్పండి కొద్దిగా, ఆయన ఎవరు అసలు ఏంటి, ఆయన నెంబర్ ఇవ్వండి అని అడిగారు. నేను ఇప్పుడే చెప్పనండి, నేను ఎంక్వైరీ చేసుకుని ఆయన నిజంగా ఆయన ఆస్ట్రాలజర్గా గ్రంథాలు రాసి ఉన్నది నిజమైతే మీకు చెప్తానని చెప్పాను. అది జరిగింది ఆ చరిత్ర. సార్ మరి మీరు విజయవాడ వెళ్ళారా? ఆ పనిలో భాగంగానే నాగరాజు గారిని తీసుకుని నేను వెళ్ళాను. ఎందుకంటే కారులో వెళ్ళాము ఇక్కడి నుంచి ఇద్దరం. ఓవరాల్గా చెప్పాలంటే మాకు 20,000 బొక్క అని చెప్పాలి. అరచేతిలో వైకుంఠం చూపించారు, కుచ్చుటోపి పెట్టారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గోవిందరాజన్ గారు, మరి మేము కలిసాము, ఇద్దరం వెళ్ళి కలిసాము. ఆయన ఫీజు 5,200 రూపాయలు. అంటే మధుబాబు గారే చెప్పారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించింది కూడా మధుబాబు గారు, శంకర మధుబాబు గారే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించారు. ఆయన ఉన్నారండి, దొరికారు నాకు అని చెప్తే మేము వస్తున్నామని చెప్తే మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాం. అంటే కారు ఖర్చులు ఒక 10,000 పక్కన పెట్టండి, చెరకు 5,200, 5,200, 10,400 రూపాయలు మేము ఫీజు చెల్లించాం. ఎందుకంటే మన పాఠకులకి, మన వ్యూవర్స్కి చెప్పాలి నిజమా కాదా అనేది. అట్లా ఆయన పరంగా మాకు తెలిసింది ఏమిటి అంటే, ఆయన చాలా వరకు మన నుంచే లాగాడు. ఆయన కూడా యథా రాజా తథా ప్రజ అంటాం కదా, యథా నాడి అని చెప్పొచ్చు. వైదేశం కోయిల్లో ఏమైతే అట్లా అడిగారో ఈయన అదే అడిగాడు. మీ పేరు కాచాడత పల్లో ఉందా, గజడ దబుల్లో ఉందా, అట్లా మొత్తం అక్షర హల్లులన్నీ వెళ్ళిపోయాడు ఆయన. యారా లావాస హారంగానే అవునండి అని మనం అంటాం. మళ్ళీ అక్కడ అట్లా లాగాడు. పేరు ఏంటనేది ఒకటి, మీ పేరు ఎన్ని అక్షరాల్లో ఉంది, 2 పదాల 1 పదమా, మీ అమ్మగారి పేరు 2 అక్షరాల 1 పదమా, మీ అనుభవాలు చెప్పండి. నన్ను యాక్చువల్గా అడిగింది ఏంటంటే అండి, మీ భార్య పేరులో ఎన్ని అక్షరాలు ఉంటాయని అడిగాడు.
మీరే కౌంట్ చేసుకోండి అన్నాడు. కౌంట్ చేసుకున్న తర్వాత కౌంట్ చేసుకున్నా అంటే ఫస్ట్ చా వస్తుందా అన్నాడు. లేదండి అన్నాను. తర్వాత చెప్పాడు బాబా వస్తుందా ఇలా వస్తుందా అన్నాడు. లేదండి అన్న. అయితే రెండు వేరువేరుగా ఉంటాయి. సపోజ్ చంద్ర శేఖర్ అని అలా ఉంటాయి కదా. చంద్ర అనేది అలా ఆయన క్యాచ్ చేసుకుంటాడు అనమాట. రెండు విడివిడిగా ఉన్నాయా లేదా కలిపి ఉందా అని అడుగుతాడు. లేదు విడివిడిగా ఉన్నాయి అన్నప్పుడు ఆయన వెంటనే క్యాచ్ చేసుకొని నాగా అంటాడు. అలా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేమ్స్. కాదండి అంటే మళ్ళీ రాజునా అంటాడు అనమాట. అంటే నాగరాజు అనే వస్తుంది అనమాట కదా. అలా కలిపేసి మీ పేరు నాగరాజు కదా అంటాడు. తెలుగు పేర్లు హిందువుల పేర్లు హిందూనా క్రిస్టియనా అడుగుతాడు ఆయన. అంటే క్యాచప్ గా ఉండే పదాలని తను హిందువుల పేర్లు సాధారణంగా ఇలాగే ఉంటాయి. చివరిలో రావు ఉంటది. అక్షరాలు మన నోటి నుంచే చెప్పిస్తాడు. ఇదేనా అని అడుగుతాడు. ఇందులో ఉందా అంటాడు. ఉందంటే ఆయనగా అందులో నుంచి తీస్తాడు అనమాట నేమ్స్. సో ఆయన 2-3 పదాలు పేర్లు చెప్పేసరికి అందులో ఒక పేరు మనకేంటంటే సాధారణంగా మన పేరు మన అమ్మ పేరు నాన్న పేరు చెప్పంగానే ఆహా అద్భుతం అంటాం. ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడండి. డేట్ ఆఫ్ బర్త్ అడిగినాడు అంటే ఏమంటాడంటే 8th నుంచి 15th వరకు ఉందా అంటాడు. లేదా 15th నుంచి 25th వరకు ఉందా, ఈ మధ్యలో ఏమున్నాయని అడుగుతాడు ఆయన. అలా అడిగేసి దాన్ని ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు అనుకున్నాడు ఆయన. 50 సంవత్సరాలు అనుకుని ఆ పరంగా ఆ సంవత్సరంలో పుట్టారనుకుంటూ వేస్తాడు రాయి. నేను 50 కాదు ఇంకా ఎక్కువే అని చెప్పాను అనుకోండి. ఇక చివరికి 63, 64 అట్టు వెళ్ళిపోయాడు. అది కూడా కాదనేసరికి ఇక 62లోకి వచ్చాడు ఆయన. మళ్ళీ మీరు పుట్టింది జనవరి, ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ దాకా వెళ్ళాడు. ఏది లేదని చెప్పాను నేను. అలా నవంబర్ చెప్పలేక ఆ తర్వాత మళ్ళీ 2వ రౌండ్లో దీంట్లో లేదని చెప్పి ఆ పాత్ర తిప్పేస్తాడు. ఆ లీప్ తిప్పేస్తాడు అక్కడికి. ఆ లీప్లో ఏముంటుందో చూపించట్లేదు. ఇంకోటి చూపించట్లేదు మనకి ఏముంటుంది ఏం రాశారు అనేది కానీ చూపించట్లేదు అది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే వేలుముద్ర వేయించుకుంటున్నారు. మీ వేలుముద్రకి మ్యాచ్ అయ్యేదే అక్కడ తీసి చూపిస్తాము అంటారు. కానీ మన అక్కడికి వెళ్ళిన తర్వాత వేలుముద్ర మనకి ఎలా వెతికారు అనేది కానీ చూపించాలి కదండి. జెన్యున్గా చెప్పినప్పుడు వాళ్ళు చూపించట్లేదు. మీకు ఇది మ్యాచ్ అయిందని ఒక 2 తాళపత్రాలు తీసుకొని 2 కట్లు ఉంటాయి కదా, 2 తాళపత్రాలు తీసుకొని చెప్పి అవి అడుగుతున్నాడు అనమాట అతను నేమ్స్. సార్ అసలు ఆయన మీకు అసలు ఏం చెప్పారు? ఇవన్నీ మీ పేర్లు ఇవన్నీ సేకరించి అని మనం ఆయన చెప్పింది యాక్చువల్గా మీకు వినిపిస్తాను నేను. ఎందుకంటే ఆయన రికార్డ్ చేశారు. దీనికి ఆయన రికార్డ్ చేసి ఇచ్చాడు. కాకపోతే ఆయన అడిగిన మాత్రం రికార్డ్ చేయలే. అది చేస్తే జనాలకు అర్థమవుతుంది. ఆయన ఏమైతే అడిగాడో అప్పటి నుంచి రికార్డ్ చేసుకోమంటే జనాలకి అర్థమవుతుంది అది ఫేక్ అనేది. ఇప్పుడు విన్న వాళ్ళు ఏంటంటే అరే ఇంత జెన్యున్గా చెప్పాడు అనుకుంటారు. అమ్మ పేరు నాన్న పేరు ఈ పేర్లు అంత ఈజీగా చెప్పరు కదా అనుకుంటారు. కానీ మనతో చెప్పించుకున్న తర్వాత ఆయన చెప్తాడు మీ పేరు ఇది, మీ వాయిస్ ఇది. రికార్డ్ చేశాను. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడ దాకా ఆపేసి ఫస్ట్ అమౌంట్ పే చేయమంటాడు. అమౌంట్ పే చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి స్టార్ట్ చేస్తాడు రికార్డు. ఒకసారి వినిపించండి సార్. ఇదిగోండి ఇది. శ్రీ మహాగణపతి తునై ఓం నమో నారాయణ. మిస్టర్ హేమసుందర్రావు జనరల్ ప్రిడిక్షన్ మహాశివన్ ఆడియల్ తీసి తెలుగులో అనువాదం చెప్తాం. అనువాదం ఈరోజు డేట్ స్వామి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు చాలా యాసగా మాట్లాడా, అప్పుడు ఆ యాస లేదు. న్యాచురల్ గా మాట్లాడాడు, తెలుగులో మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ జనాలు తెలియాలని చెప్పి ఆయన వెరిపప్పలు చేయడం కోసం మళ్ళీ కొద్దిగా తమిళ ఇదిగా మాట్లాడాడు. 8th March 2026 அருள் காட்டி நின்றுலகை காக்குமையன் அடிபணிந்து மகனொருவன் பொதுவின் உண்மை. ఇది దేవుడు ప్రార్థన స్వామి. పార్వతీ దేవి ఈశ్వరను అడుగుతున్నారు మా కొడుకు ఈ కొడుకుடைய జీవిత రహస్యం గురించి ఫ్యూచర్ లైఫ్ గురించి డీటెయిల్స్ ఎలాబరేట్ చెప్పండి ప్రశ్న అడగ. దానికి భగవంతుడు ఇప్పుడు మీ జీవిత రహస్యం గురించి సమాధానం చెప్తున్నారు. చెప్పబోరదకు ముందు మీరు ఇచ్చిన వేలు ముద్ర నేమ చెప్తున్నారు. మీరిచ్చిన వేలు ముద్ర నేమంది 2 రౌండ్ మేరు రేఖ. దానిలో 2 మైన్యూట్ చుక్కలు ఉంది. మంచి ఫ్యామిలీలో మీరు పుట్టినీరు. మీరు పుట్టింది కూడా 1962లో నవంబర్ 17వ తారీఖు దగ్గర పుట్టినీరు. ఆ నవంబర్ 17 ఏంటంటే అక్టోబర్ వరకు లేదని చెప్పా కాబట్టి నవంబర్కి వచ్చాడు ఆయన. 1 to 15 వరకు లేదని చెప్పా కాబట్టి ఒక రాయి వేసాడు ఆయన. అక్కడ డేట్ పట్టుకున్నాడు.
అలా చెప్పేశాడు. ఈయన కూడా అలాగే చెప్పాడు. ఓకే. అది శివ పార్వతులు అబ్బాయి అన్నట్టు ఏదో అది చెప్పాలి, బిల్డప్ కోసం అది. అంటే పుణ్యక్షేత్రాలు తీసుకొని చెప్తాడు అనమాట. అక్కడ వెళ్ళి పూజ చేయండి, అదే ఆ, శ్రీశైలం వెళ్ళి పూజ చేయండి. ఫ్యామిలీలో ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, తల్లిదండ్రులు ఎవరు లేదు, ఇప్పుడు ముగ్గురు అక్క ఒక చెల్లి వేరే విషయం నేను married. చెప్పా. మీరు మ్యారేజ్ అయ్యి భార్య ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, పిల్లలు జాబ్ లో ఉన్నారు, మీరు కూడా BA BCom అది కూడా నేను చెప్పింది. ప్రైవేట్ జాబ్ లో ఉన్నారు. అది నేను మీ చెప్పింది. పేరు హేమసుందరరావు స్వామి, అది నేను చెప్పింది. లక్ష్మణరావు తండ్రి పేరు, నాగలింగమ్మ తల్లి పేరు, ఇక్కడ మా అమ్మ పేరు పట్టుకోవడం ఈజీ అనుకోండి. ఎట్లా ఈజీ అయిందంటే తాత నాన్నగానే నానే నేనే చెప్పా. ఓకే. సాధారణంగా 2 పదాలు చెప్పా కాబట్టి నాతో నాగాని పెట్టుకున్నాడు ఆయన. మళ్ళీ 2వ పదానికి మళ్ళీ దాన్ని కూడా కచేరి తప్పులు ఏరాలావా అలా అని చెప్పారు అనుకోండి. అక్షరం కూడా మనకు ఆ, మనతోనే మాత్రం చెప్పించుకుంటాడు. చెప్పిస్తాడు. అంటే విడివిడిగా ఉన్నాయా కలిపి ఉన్నాయా అని అడుగుతాడు. అడుగుతాడు. అడిగినప్పుడు అది టెక్నిక్ అది. టెక్నిక్ అంతే అంతే. అట్లా నీ భార్య నేము. ఇప్పుడు వయసు మీకు 64 దగ్గర జరుగుతుంది. ఈ 64 దగ్గర వచ్చిదా నాడీ గ్రంథం చూడాలని లక్కు పట్టిదా. ఈ రోజు ఎవరో చెప్పినారు, వచ్చినారు, దొరికింది. అప్పుడు దానికి టైం రావాల స్వామి. ఏ వయసులో ఎప్పుడు చూడాలని ఆ భగవంతుడు రాసి పెట్టినారు, అప్పుడే ఇక్కడ వస్తారు, లీఫ్ దొరుకుతుంది. మీకు కొన్ని పూర్వజన్మ కర్మ ఎక్కువ ఉంది స్వామి. మీ పుట్టిన జాతక దోషం ఉంది. ఇప్పుడు మీ మీద ఫ్యామిలీ మీదే నరదోషం ఉంది స్వామి బాగా. అందరికీ నరదోషం. మీకు ఏమీ కలిసి రావటం లేదు Same స్వామి. నాకే అదే ఆ చెప్పారు. పూర్వజన్మ Same కర్మ reason. నరదోషం బట్టి మీ భార్య భర్త టెన్షన్, పిల్లల గురించి టెన్షన్, ఆ పిల్లలు మ్యారేజ్ లో డిలే అడ్డము, మీకే హెల్త్ బాధ, జాబ్ లో అడ్డము, ఆ డబ్బు మోసాలు నష్టాలు వస్తుంది. కొన్ని వెహికల్ యాక్సిడెంట్ కూడా దీని తర్వాత ఉంది. ఇదన్నీ పూర్వజన్మ దాటి ఉండాలన్నమాట. రావాలి. నరదృష్టి ఉంది స్వామి బాగా. కొంచెం బంధువుల సైడే అది ముఖ్యం చెప్తాడు. నరదృష్టి ఎక్కువ. ఆ నరదృష్టి కోసం ఎందుకంటే దానివల్ల పూజలు పిల్లలు చేయించుకోవాలి. స్వామి. అప్పుడు నరదృష్టి పోవాలా, మీరు మీ వైఫ్ పిల్లలు బాగుండాలి, మీ ఫైనాన్స్ ఆరోగ్యం బాగుండాలి, డబ్బు అభివృద్ధి కావాలి, పిల్లలు హ్యాపీ కావాలి, వైఫ్ ఆరోగ్యం కూడా బాగుండాలనాలే. దేవుడు ఆల్రెడీ మీకు శాంతికాండం దీక్షాకాండం చెప్పినారు. దానిలో ఏ గుడిలకు వెళ్ళి ఎక్కడ దేవుడ పూజ చేయాలని చెప్తారో అక్కడ వెళ్ళి మీరు పరిహారం చేసి రండి. మీ బ్యాడ్ మొత్తం పోతుంది, మళ్ళీ బ్యాడ్ రాదు స్వామి. మీ భోజనాలు, మీ ఆరోగ్యం అండ్ వైఫ్ ఆరోగ్యం బెస్ట్ స్వామి. ఇప్పుడు ఈ ఇయర్ ఆగస్టులో ఉంది, నెక్స్ట్ ఆగస్ట్ లోపల మీ కూతురు పెళ్లి యోగం కూడా ఉంది స్వామి. గట్టిగా ట్రై చేసినా ఇప్పుడు పెళ్లి అవుతుంది. అది మిస్ అయినా అప్పుడు మళ్ళీ 28 ఆగస్టు తర్వాత అవుతుంది స్వామి. అంత ఇక్కడ కూడా దేవుడు ఒక విషయం నేను చెప్పలేకపోయాడు ఆయన. అది నేను చెప్తే చెప్పేవాడు, నేను చెప్పలేదు కాబట్టి చెప్పలేకపోయాడు. ఓకే. అలానే నాకు దేవుడు చెప్పిన పరిహార పూజ అంటే ఇప్పుడు చెప్తారు స్వామి. అది చేసిన ఈ ఇయరే కూడా కూతురు పెళ్లి జరుగుతుంది స్వామి. అల్లుడు మటు టెక్నికల్ అల్లుడు వస్తారు. రిలేషన్ లో పెళ్లి లేదు స్వామి. పిల్లలు ఇద్దరికమే రిలేషన్ లో ఛాన్సెస్ లేదు, బయట రిలేషన్ లో అవుతారు స్వామి. అల్లుడు కూడా టెక్నికల్ అల్లుడు, జాబ్ అల్లుడు, సంపాదన అల్లుడు దొరుకుతారు. మీ అమ్మాయి జాబ్ కూడా మార్పు వస్తుంది స్వామి. లైఫ్ లో మీ అమ్మాయికి జాబ్ కూడా నల్ల మార్పు వచ్చి నల్ల బెటర్ జాబ్కి వెళ్ళిపోతారు స్వామి. లైఫ్ లో అంటే హ్యాపీ లైఫ్, బెటర్ లైఫ్ ఉంది. కొడుకు జాబ్ కూడా మార్పు చేంజెస్ వచ్చి అతని సంపాదన కూడా పెరుగుతుంది స్వామి. అతనికి ఫారిన్ లైఫ్ కంటిన్యూ అయ్యి సక్సెస్ఫుల్ అవుతారు స్వామి. మీ అమ్మాయి పెళ్లి జరిగిన తర్వాత 1 ఇయర్ తర్వాత అబ్బాయి పెళ్లి ఉంది స్వామి. ఫస్ట్ అమ్మాయికి పెళ్లి ఉంది, తర్వాత 1 ఇయర్ అబ్బాయి పెళ్లి ఉంది స్వామి. మీకు ఇప్పుడు ఉన్న జాబ్ ఎన్నో కొన్ని కాలం కంటిన్యూ చేసి బ్రేక్ పడుతుంది స్వామి. మీకు లైఫ్ లో 65 మీకు బాగలేదు స్వామి. 65లో కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్, మెడికల్ ఖర్చు ఉంది స్వామి. 66లో మీకు ఎవరైతే పార్ట్నర్ల బిజినెస్ కి పిలిచినా వెళ్ళండి స్వామి. మీకు జాబ్ నాలే మీకు ఎప్పుడు సక్సెస్ఫుల్ లేదు స్వామి. 66లో మీకు లక్క సడన్ ఎవరొచ్చాం అంటే లిక్కర్ బిజినెస్ కి పిలవటం కానీ లేదా ఫుడ్ బిజినెస్ కి పిలవటం కానీ ఉంది స్వామి. దానిలో కొంచెం లక్ ఉంది. కొంచెం మిషనరీ మోటార్ ఫీల్డ్ కూడా లక్ ఉంది. బట్టి ఏదాச்சும் ఒక కారు కొన్ని ట్రావెల్స్ అంటే సేమ్ చెప్పాడండి. ఇప్పుడు తనకి మీకు ఇద్దరికి చెప్పాడు సేమ్ ఫుడ్ బిజినెస్, లిక్కర్ బిజినెస్, మన మోటార్ ఫీల్డ్. అసలు నా ప్రొఫెషన్ ఏంటో కూడా చెప్పలేకపోయాడు. నేను ఒక అస్ట్రాలజర్ అని లేకపోతే నేను ఒక జర్నలిస్ట్ అని ఆ విషయాలు ఏం చెప్పలేకపోయాడు ఆయన. ప్రైవేట్ జాబ్ అని కూడా నేను చెప్పింది, ప్రైవేట్ లో ఒక జాబ్ నేను చెప్పింది అదే చెప్పాడు. మళ్ళీ ఇక్కడ లిక్కర్ బిజినెస్ అంటాడు, మళ్ళీ ఇంకోటి. ఫుడ్ బిజినెస్. నాకైతే మీ ప్రొఫెషన్ ఏమని అడిగితే బిజినెస్ అన్న. బిజినెస్ అంటేనే జనరల్గా ఇంకా అన్ని ఒక 5-6 పేర్లు అడిగేసాడు అనమాట. ఫుడ్ బిజినెస్ ఒకటి, ఇదా అని అడిగాడు. సో మనమే చెప్పేస్తాం కాదు కాదు అని అట్లా అలా పెట్టి నడపవచ్చు. అది బాగుంది స్వామి. అలా కొంచెం ఇన్కమ్ వచ్చి సక్సెస్ఫుల్ అయ్యి 60 లైఫ్ లో 66
67, 68లో సూపర్, 66, 67, 68, 69లో మీకు సూపర్ స్వామి. ఈ 4 సంవత్సరంలో మీకు హెల్త్ గుడ్, ఫైనాన్స్ గుడ్, ఇల్లు కూడా రావాలి స్వామి. ఇప్పుడు ఈ ఇయరే ఇల్లుకి ట్రై చేయండి స్వామి. ఫస్ట్ ఇల్లుకి ట్రై చేయండి స్వామి. మీ పిల్లలు కలుపునాలో ఇల్లు యోగం ఉంది స్వామి. ఫస్ట్ ఇల్లు యోగం ఉంది. మీరు ఎప్పుడుమే ఇల్లు కొనాలా కట్టాలని అనుకున్నారన్నా మీకు తూర్పు ఫేస్ కట్ట ఇల్లు కొని మంచిది స్వామి. లైఫ్లో ఆ తూర్పు ఫేస్ కట్ట ఇల్లు కొనండి, కట్టండి, బాగా కలిసి వచ్చి సక్సెస్ఫుల్ అవుతారు, సంపాదన పెరుగుతుంది. 66, 67, 68, 69 దగ్గర వరకు మీకు హెల్త్, ఫైనాన్స్ గుడ్, పిల్లలు ఇద్దరు కూడా సెటిల్ అవుతారు. మీరు కూడా 2 సార్లు ఫారిన్ పోయి వస్తారు. అంటే పిల్లల లైఫ్ సూపర్ స్వామి. అల్లుడు మంచి అల్లుడు దొరుకుతారు. కోడలు కూడా టెక్నికల్ కోడలు, జాబ్ కోడలు వస్తారు స్వామి. మీ ఇష్ట ప్రకారం పిల్లలు పెళ్లి జరిగి హ్యాపీ అవుతారు స్వామి. మీ పిల్లలు ఇద్దరు కూడా మీ 68, 69లో మీ ఇద్దరు పిల్లలకమే ఇల్లు యోగం ఉంది స్వామి. వాళ్ళు కూడా ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్ వస్తుంది స్వామి. లైఫ్ లో తీసుకోవడం యోగం ఉంది. కొడుకు ఫారిన్ లో ఇల్లు కూడా తీసుకోవడం ఉంది. ఫారిన్ లో గ్రీన్ కార్డు లెక్క కూడా ఉంది స్వామి. అతనికి గ్రీన్ కార్డు లెక్క ఉందట. మా అబ్బాయి న్యూయార్క్లో ఉన్నాడు, నేనే చెప్పా. ఫారిన్లో ఇల్లు తీసుకుంటాడు, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. మనం చెప్పి ఎవరైనా ముందుకెళ్తారు కదా, వెనక్కి వెళ్తారు కదా. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటారు. అది వచ్చిందనుకో ఈయన మహిమ అనుకోవాలి. హ్యూమన్ సైకాలజీని ఆయన బాగా క్యాచ్ చేసేసి చెప్తున్నారు. ఉంది స్వామి. మీ 70లో మీకు ఒక హార్ట్ అటాక్ ఉంది స్వామి. అంటే 72లో ఒక యాక్సిడెంట్ కూడా వచ్చిపోతుంది. అప్పుడు లాంగ్ జర్నీ చేయవద్దు. దేవుడు పరిహార పూజ చెప్పినారు, చేసుకోండి, క్లియర్ అయ్యి 73లో రిటైర్మెంట్ అయిపోతారు. దాని తర్వాత మీకు జాబ్, బిజినెస్ పనికిరాదు స్వామి. లైఫ్ లో దేవుడు భక్తి, ధ్యాన, యోగాను, మెడిటేషన్ లైఫ్ వెళ్ళిపోతారు. ఒక గురూజీ కూడా ఉపదేశం ఇస్తారు స్వామి. లైఫ్ లో 73 తర్వాత, దాని తర్వాత బ్యాలెన్స్ లైఫ్, దేవుడు భక్తి, పూజ, పుణ్యాన్ని బతుకుతారు. వైఫ్ హెల్త్ కూడా కొంచెం పర్వాలేదు స్వామి. కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిపోయి వైఫ్ ఆరోగ్యం గుడ్, మీ హెల్త్ గుడ్ స్వామి. 73, 74, 75, 76లో అలాగ బతికి 77లో మీకు లైఫ్ డెత్ ఉంది స్వామి. అది పుణ్య పౌర్ణాలు దాటిన 79లో డెత్ అవుతారు. అంతే మీ ఆయుష్ స్వామి. గుడ్. యాక్చువల్గా భార్య ఆయుష్ ఎక్కువ ఉన్నది స్వామి. అన్న వైఫ్ కూడా పుణ్య పౌర్ణాలు వైఫ్కు సుమంగళ యోగం వస్తుంది స్వామి. వైఫ్ శుక్రవారం, మంగళవారం అమ్మవారు పూజ చేసిన సుమంగళ యోగం వచ్చి మీకు ముందే 1 year ముందే వైఫ్ డెత్ ఉంది ఫస్ట్, తర్వాత మీ డెత్ ఉంది స్వామి. లైఫ్ లో అన్న ఒక సంతోషం ఏమన్నా ఇద్దరికమే అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాధ వస్తుంది. అన్న మంచంలో బతికి బెడ్డెడ్ లైఫ్ లేదు స్వామి. నడుచుకోండి, పని చేసుకోండి, ఇద్దరు హ్యాపీ డెత్. సొంత ఇంట్లో డెత్ ఉంది. అప్పుడు సొంత ఇల్లు కంపల్సరీ వస్తుంది స్వామి. ఏమన్నా సొంత ఇంట్లోదా డెత్ ఉంది అని రాస్తున్నారు దేవుడు. హైదరాబాద్ లో సెటిల్మెంట్ ఉంది బట్టి అక్కడే సొంత ఇల్లు కొన్ని అక్కడే కంటిన్యూ. అంటే మీ ఇద్దరు పిల్లల లైఫ్ సూపర్ స్వామి. మీ అమ్మాయి కూడా జాబ్, సంపాదన గుడ్. అబ్బాయి పెళ్లి తర్వాత కూడా మీ అమ్మాయి జాబ్ చేస్తుంది స్వామి. హౌస్ వైఫ్ కాదు, అమ్మాయి జాబ్ చేస్తుంది. అల్లుడు కూడా நல்லா అభివృద్ధి అవుతారు. కొడుకు కూడా జాబ్ కాకుండా తర్వాత బిజినెస్ పెడతారు. పిల్లలు ఇద్దరు లైఫ్ సూపర్ స్వామి. వాళ్ళిద్దరు క్రోడ్స్ లో సెటిల్ అవుతారు స్వామి. వాళ్ళ ప్రేమ బంధం సపోర్టింగ్ ఉంది మీకు. పిల్లలు కూడా పుడతారు స్వామి. కొడుకు పుట్టి ఇంటి పేరు కంటిన్యూ ఉంది, వంశం బాగుంది స్వామి. మీ సొంత ఇంట్లో డెత్ ఉంది, హ్యాపీ డెత్ ఉంది. కన్నుల మధ్యలో కొంచెం ట్రబుల్స్ అయ్యి కన్ను చివరి వరకు చూడటం, చదవటం ఉంది. ఓల్డేజ్ లో అప్పు కోర్టు కేసు ఏం లేదు స్వామి. మీ సిస్టర్స్ నాలో నో హెల్ప్, వాళ్ళు విడిగా బతుకుతారు, మీ విడిగా బతకాల స్వామి. మీ వైఫ్ పిల్లలు పుట్టే హ్యాపీ ఉంది స్వామి. వైఫ్ కూడా భక్తి పుణ్యం మీరు మీ పిల్లలు కాపాడుతుంది స్వామి. కన్ను చివరి వరకు చూడటం ఉంది. ఓల్డేజ్ లో అప్పు కోర్టు కేసు లేదు. కొంచెం దేవుడు మార్గతులు వెళ్ళి, సన్యాస మార్గతులు వెళ్ళి బతికి డెత్ అవుతారు స్వామి. దేవుడు భక్తి, ధ్యాన, యోగా, మెడిటేషన్, సన్యాస మార్గతుల ఇంట్రెస్ట్ వచ్చి ఒక గురూజీ కూడా దొరికి అలాగే నడుచుకుంటూ పని చేసుకుంటూ డెత్ అయిపోతారు స్వామి. హ్యాపీ డెత్ ఉంది. మీ పిల్లల లైఫ్ సూపర్ పట్టి పిల్లలు కూడా డాక్టర్ ఇంజనీరింగ్ చదువుతారు. మీ పిల్లలకు డాక్టర్ యోగం లేదు అన్న పిల్లల కొందరు డాక్టర్ ఇంజనీరింగ్ చదివి ఫారిన్ లో సెటిల్ అవుతారు. మీకు నంబర్ 8 నంబర్ లక్కీ నెంబర్ స్వామి. దీని తర్వాత 8 కానీ 1వ నంబర్ కానీ నీల ఉంగరం కానీ పెట్టుకుంటే సూపర్ స్వామి. సోమవారం, మంగళవారం, గురువారం మంచి వారాలు. వైట్, రెడ్, ఎల్లో కలర్ లక్కీ కలర్ అని చెప్పి ఆ కలర్ డ్రెస్, కారు, ఫోన్ల బెస్ట్. ఒకసారి దేవుడు చెప్పిన పరిహార పూజ వెళ్ళి చెయ్యండి స్వామి. ఇప్పుడు ఉన్నది బ్యాడ్ మొత్తం పోయి మళ్ళీ బ్యాడ్ రాదు. మీ పూజనల మీ ఆరోగ్యం, వైఫ్ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం బెస్ట్. మీ అమ్మాయికి నల్ల మంచి ఫ్యామిలీలో పెళ్లి చేస్తారు. కొంచెం దోషం పట్టినా లేట్ అవుతుంది స్వామి. కొంచెం ఫ్యామిలీ మీద నరదృష్టి పడింది మీ మీద, పిల్లల మీద. దానివల్ల పిల్లల పెళ్లి కూడా డిలే అవుతుంది అంతే. అందుకు మీకు ఇప్పుడు కొంచెం గుడిలు చెప్తారు, పరిహారం చెప్తారు, అది వెళ్ళి చెయ్యండి స్వామి. చేసినాలే నమ్మకి టక్కును పోయిక పిల్లలు మీ పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. పెళ్లి జరగటం కాదు, సంతోషపడతారు. మంచి ఫ్యామిలీలో పెళ్లి జరిగి వాళ్ళ లైఫ్ సూపర్ స్వామి. వాళ్ళ లైఫ్ అభివృద్ధి ఉంది, బాగుంది, భయపడక్కర్లేదు స్వామి. మీ పూర్వజన్మాల స్వామి మీరే కళింగ దేశం కూడా ఒరిషా దగ్గర, భువనేశ్వరం దగ్గర ఛత్రికా కమ్యూనిటీలో మీరు గత జన్మాలో పుట్టినీరు స్వామి. అక్కడ నా పూర్వజన్మలో ఎక్కడ ఒరిస్సా దగ్గర పుట్టారంటే అంటే వేరే ఢిల్లీలో పుట్టారంట. నేను ఢిల్లీ దగ్గర ఎక్కడో పుట్టానంట.
దానికి ఆధారాలు ఉన్నాయి. పరిహార పూజకి ఎంత అడిగారు? చెప్తా, అవన్నీ చెప్తా. మీ పేరు రాముంగర పేర్లదాం పుట్టినీరు స్వామి. రఘుంగర ఫాదర్కు, సీతాంగర మదర్కు మీరు కొడుక పుట్టినీరు. అంటే సుమిత్రాంగరది మీ వైఫ్ నేమ్ స్వామి. అప్పుడు సుమిత్ర అంట. అప్పుడు కొంచెం గర్వంలో మీరు ఏం చేసినారు, తల్లిదండ్రికి భోజనం పెట్టలేదు, బయట పంపించి ట్రబుల్స్ ఇచ్చినారు. మీ లైఫ్ లో దేవుడు ఆస్తి కూడా కొంచెం మోసం చేసినారు స్వామి. అప్పుడు ఆ జన్మాల మీ కింద మోసం చేశాను, దేవుడు ఆస్తినంట. అప్పుడు సేమ్ అలానే చెప్పాడు, సేమ్ అలానే బాధ ఇచ్చినారు స్వామి. మీరు అప్పుడు ఆ జన్మాల పార్ట్నర్ ఫ్రెండ్స్ కూడా మోసం చేసినారు. ఇదండి చిన్న వయసులో చేసి తర్వాత బాధపడి దానం ధర్మం పుణ్యం చేసింది బట్టి జన్మ దేవుడు మళ్ళీ మనుష్య జన్మ ఇచ్చినా కూడా గత జన్మ చేసిన తప్పు పోవాలన్న శ్రీకాకుళం దగ్గర అరసవల్లి వెళ్ళి సూర్యుడికి అర్చనయం, చిత్తూరు దగ్గర కాణిపాకం వెళ్ళి గణపతికి అభిషేకము, కాళహస్తికి వెళ్ళి శివుడు పార్వతి అర్చన రాహు గది పూజ చేయండి, శ్రీశైలం వెళ్ళి శివుడికి అభిషేకం పార్వతికి కుంకుమార్చనయం, వరంగల్ పక్కన కాళేశ్వరం వెళ్ళి శివుడికి అభిషేకం పార్వతికి కుంకుమార్చన చేసుకోండి స్వామి. మీరు కూడా ప్రతి గురువారం నవగ్రహాల గురుగ్రహానికి వెళ్ళి దీపం పెట్టండి స్వామి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టండి స్వామి. మీ వల్ల కుదరన మా వైఫ్ పెట్టవచ్చు స్వామి మీ పేరు మీద. ఇది కాకుండా ఒక 608 అనాథ పిల్లలకు భోజనం పెట్టండి, మొత్తం పావాలం పోతుంది. ఇప్పుడు నరదోషం ఉంది స్వామి, బాగా మీ మీద ఫ్యామిలీ మీద నరదృష్టి ఎక్కువ పడింది, దగ్గర ఉన్న బంధువులు ఫ్రెండ్స్ సైడ్ ఎక్కువ పడింది. నరదృష్టి పోవాలా, భార్యాభర్త పిల్లలు హ్యాపీ కావాలా, మీ ఆరోగ్యం సంపాదన బాగున్నాలే, ఇల్లు రావాలా, పిల్లలు పెళ్లి జరగాల, మీ ఆరోగ్యం మనశాంతి కావాలనాలే మా గురుగారు రహస్యమ తమిళనాడులో మీ గురించి సీక్రెట్ మీ ఫ్యామిలీ గురించి సుబ్రహ్మణ్య స్వామి మంత్ర పూజ చేస్తారు సార్ మా గురుగారు. ఓం సరవణ భవ ఈ మంత్రంతో ఒక కాపర్ ప్లేట్ మీద రాసి అదే దేవుడి దగ్గర పెట్టి దానికి డైలీ మీ పేరు నక్షత్రం గోత్రం చెప్పి మా గురుగారు డైలీ ఆ మంత్రత 108 సార్లు మీ పేరు చెప్పి చదువుతారు స్వామి. డైలీ ఫ్రూట్స్, ఫ్లవర్, కోకోనట్, కర్పూరం, అగరబత్తి నైవేద్యం పెట్టి 192 రోజు గురుగారు పూజ చేసి చివరి సుబ్రహ్మణ్య స్వామి యంత్రం ఇంటికి పంపిస్తారు స్వామి. అదో ఒక జ్యువెలరీ షాపుకి వెళ్ళి వెండిల తాయి తడిగి దాని లోపల అది పెట్టేసి ఆ యంత్ర తాయితే మీ చైన్లో కానీ మా మోతాల్లో కానీ కట్టుకోండి. నరదిష్టి మొత్తం పోయి శత్రువు ఓడిపోతారు స్వామి. కొడుకు జాబ్లో కూడా మార్పు వచ్చి బెటర్ జాబ్ వెళ్ళి ఇನ್ನು దీనికి పైకి వెళ్తారు వచ్చి కింద రాదు. అలాగే మీ అమ్మాయి జాబ్లో మార్పు కాకుండా ఇప్పుడు అమ్మాయికి మంచి ఫ్యామిలీలో పెళ్లి జరిగి అల్లుడు సైడ్ కూడా హ్యాపీ ఉంది స్వామి. అమ్మాయి ఆరోగ్యం ఆయుసు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. వైఫ్ ఆయుసు కూడా దీనిలో పెరుగుతుంది. వైఫ్ ఆరోగ్యం ఆయుసు గుడ్, మీ ఆరోగ్యం గుడ్. ఫైనాన్స్ అనేది కూడా ఎప్పుడు ఎవరి చేతి అడిగి బతకడం లైఫ్ లేదు. మీకు రెస్పెక్ట్ బతికి డెత్ అవుతారు. మీకు ఏం చేయాలన్నా స్వామి డైలీ స్నానం చేసి ఓం సరవణ భవ ఓం సరవణ భవన్ చదవండి స్వామి. ఆ మంత్రం డైలీ 10-20 నిమిషం చదవండి. ఎక్కడైతే బయటకు వెళ్ళాలని చదవండి. మనసు ఒక కోరిక జరగాలన్నా కూడా ఆ మంత్రం ఉదయం 1/2 అవర్ ఈవినింగ్ 1/2 అవర్ చదవండి. అనుకున్న కోరిక జరిగి హ్యాపీ అవుతారు. ఎప్పుడైతే మనసు బాధ వచ్చినా కూడా సైలెంట్గా దేవుడి దగ్గర కూర్చోండి, దీపం పెట్టి ఓం సరవణ భవన్ 1/2 అవర్ చదవండి. మైండ్ రిలాక్స్ అవుతారు, హ్యాపీ అవుతారు అని చెప్పి ఈ రెమెడీ భగవంతుడు కంప్లీట్ చేస్తున్నారు. శుభం. అదే అండి ఆయన చెప్పిన నా జాతకం.